నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో పర్యటిస్తున్న చిరుత ఇవాళ లొకేషన్ మార్చింది. నిన్న గోశాల దగ్గర కనిపించిన చిరుత ఇవాళ కామేశ్వరి దేవి పత్రం అన్నదాన సత్రం దగ్గర ప్రత్యక్షమైంది. ఆలయం వెనక దర్జాగా తిరుగుతూ కనిపించింది. చిరుత సంచారంతో భక్తుల్లో భయం పట్టుకుంది. ఆలయానికి ఎవ్వరూ రావడం లేదు. దీంతో మహానంది క్షేత్రం నిర్మానుష్యంగా మారింది. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో పర్యటిస్తున్న చిరుత ఇవాళ లొకేషన్ మార్చింది. నిన్న గోశాల దగ్గర కనిపించిన చిరుత ఇవాళ కామేశ్వరి దేవి పత్రం అన్నదాన సత్రం దగ్గర ప్రత్యక్షమైంది. ఆలయం వెనుక దర్జాగా తిరుగుతూ కనిపించింది. చిరుత సంచారంతో భక్తుల్లో భయం పట్టుకుంది. ఆలయానికి ఎవరు కూడా రావడం లేదు. దీంతో మహానంది క్షేత్రం నిర్మానుష్యంగా మారిపోయింది. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో చిరుత సంచారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ రోజా. ఇవాళ కూడా మహానందిలో చిరుత కలకలం సృష్టించింది. అక్కడ కామేశ్వరి దేవి అన్నదాన సత్రం వద్ద చిరుత సంచరించింది. దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 రోజులకు పైగా ప్రతిరోజు 1-2 సార్లు చిరుత ఆ ప్రాంతంలోకి వస్తూ ఉంది. ఇవాళ కూడా అదే విధంగా వచ్చింది. మొన్నటిదాకా గోశాల వద్ద ఎక్కువగా తిరిగేది. అంతకు ముందు పశువులు కుక్కల్ని తీసుకువెళ్లి తినేది. అయితే అదృష్టం కొద్దీ ఇప్పటి వరకు మనుషులపైన ఎవరిపైన కూడా ఎలాంటి దాడి చేయలేదు. అయినా సరే భక్తులు అక్కడికి వెళ్ళడానికే భయపడుతున్నారు. ఈ చిరుత సంచారంతో భక్తులు ఎవరు ఆలయానికి రావడం లేదు. భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయితే గ్రామస్తులు దుకాణాల వ్యాపారులు నిత్యం అక్కడ తిరగాల్సి వస్తుంది. దుకాణాల వ్యాపారులు అయితే ఎప్పుడు అక్కడ ఉండి వ్యాపారం చేసుకోవాల్సి వస్తుంది. తమ పైన ఇక్కడ దాడి చేస్తుందన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. అయితే ఇప్పటికే పచ్చర్లలో చిరుతను పట్టి తిరుపతి జూకు తరలించారు. అదే పద్ధతిలోనే మహానంది ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతను కూడా పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆలయం పరిసరాల్లో ఎక్కువ బోన్లు ఏర్పాటు చేసి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా చిరుత దొరుకుతుంది, తమకు భయం పోతుందని స్థానికులు చెబుతున్నారు. అయితే మొత్తం మీద చిరుత దాదాపు 10 రోజులకు పైగా స్థానికుల్లో కంటి మీద కునుకులు ఎక్కువగా చేస్తుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.